చిన్న సీఎం చన్న బియ్యము ప్రోగ్రామ్ ఉంది కదా రేపు. ప్రోగ్రామ్ పేరు చిన్న సీఎం చన్న బియ్యము. స్మార్ట్ కార్డ్సా? అందులో కార్డుది ఈయన స్మార్ట్నెస్ అంతా కేంద్రం. ఒకటి. రెండోది, మా పసుపు బోర్డు పనులు ఏమేం చేసినాయి, ఆ పసుపు బోర్డు చేసిన పనుల వల్ల ఇవాళ 24,000 రూపాయలు ఆల్ టైమ్ హై పసుపు ధరలు నడుస్తున్నాయి నిజామాబాద్లో. 23,900. నేను నా టెన్యూర్లా 30,000 దాటిస్తా అని చాలాసార్లు శపథం చేసిన నా ఎలక్షన్ల క్యాంపెయినింగ్లలో అక్కడిక్కడ. సో 24,000 దాకా వచ్చేస్తున్నది ఆల్రెడీ. ఏది తీసుకుందాం ఫస్ట్? పసుపుతోటి శ్రీకారం చేద్దామా, లేకపోతే చిన్న బియ్యం చిన్న సీఎంతో చేద్దామా? సో రేపు 15 ఆగస్టు నాడు మన చిన్న సీఎము చిన్న బియ్యము ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నాడు, రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ అని. ఏదో ఈయన ప్రోగ్రాం అన్నట్టు, ఆయన ఏదో రైతుల దగ్గర కొని తెలంగాణ ప్రజలకి బువ్వ పెడుతున్నట్టు నాటకాలు. ఆయన అందమైన బొమ్మ, ఆయన పక్కకి గడ్డపోని బొమ్మ, 2 బొమ్మలు. ఎవడయ్యా జాగిర్ అనుకొని పెడుతున్నావు? ఎవరయ్యా జాగిర్ అనుకొని పెడుతున్నావు? కేంద్ర ప్రభుత్వము మొన్న 1 జనవరి 2024 నాడు ఏదైతే ఫ్రీ రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఉందో 5 కిలోలు బెనిఫిషరీకి, దాన్ని ఇంకా 5 సంవత్సరాల వరకు పొడిగిస్తూ ఆ రోజు డెసిషన్ తీసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 82 కోట్ల బెనిఫిషరీస్కి ఇది ఇంకా 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది మనందరికీ తెలుసు. అప్పటికే 3 సంవత్సరాలు అవుతుంది దాదాపు స్టార్ట్ అయ్యి. ఫ్రీ అంతకుముందు కూడా కేంద్రమే ఇస్తుండే. ఈ పథకం ఏదైతుందో ఇది ఏ రోజు దాకా స్టార్ట్ అయింది కూడా చెప్తా నేను. ఏదో కాంగ్రెస్ వాడు స్టార్ట్ చేసింది కాదు ఇది. అంతకుముందు కూడా కేంద్రమే ఇస్తుండే, తక్కువ ఏదో ₹2 నామినల్గా తీసుకుంటారు. ఈ 82 కోట్ల ప్రజలకి దేశవ్యాప్తంగా ఫ్రీ రేషన్ ఇచ్చినందుకు 11,80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కేంద్రానికి. 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. తెలంగాణకి ఇందులో 56,56,419 NFSA నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ రేషన్ కార్డ్స్. దీని ప్రైమరీ, ఇందులో PHH ప్రైమరీ హౌస్ హోల్డ్స్ 50,89,644. అంత్యోదయ AAY అంత్యోదన అన్న యోజన 5,66,775. అంటే ఎవరికైనా ఇప్పుడు వలసదారులు పనికి పోతారు, ఇది మైగ్రెంట్ లేబర్కి ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది AAY. దీని కింద, ఈ కార్డు కింద 35 కిలోలు ఫ్యామిలీకి, ఎందరైనా ఉండండి ఫ్యామిలీలో, వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు పాపం లేబర్ బీహార్కి వెళ్ళి వచ్చి ఇక్కడ ఉంటారు. 1 నేషన్ 1 రేషన్ కార్డు స్కీమ్ ఇది. ఇక్కడ మనోళ్ళు గుజరాత్ పోతారు, మనోళ్ళు బాంబే పోతారు. వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఈ కార్డు ఏడైనా పనికొస్తుంది. 1 నేషన్ 1 రేషన్ కార్డు కింద ఇట్లాంటి స్కీమ్స్ తెచ్చిన ఘనత నరేంద్ర మోదీ. తెలంగాణకు వచ్చేసరికి 2022-23లో 5,242 కోట్ల సబ్సిడీ ఖర్చు కేంద్రానికి. 23-24లో 5,367 కోట్లు. 24-25లో 4,178 కోట్లు. 25-26 అప్ టు 30th నవంబర్ 2025 2,822.66 కోట్లు. టోటల్ మొన్న నవంబర్ దాకా, గత 22 ఏప్రిల్ నుంచి నవంబర్ 25 దాకా 17,610 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఈ బియ్యం కోసం ఖర్చు పెట్టింది సెంటర్.
ఇదేమి కాంగ్రెస్ 6 కిలోల బియ్యం కాంగ్రెస్ వాళ్ళు పెట్టింది కాదు. ఇదంతా 1 జనవరి 2015 మెదక్ డిస్టిక్లో ఆ రోజు ప్రారంభమైంది. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ స్కీమ్ల మ్యాక్సిమం బియ్యము సెంటర్. ఈ 6 కిలోలల్లా 5 కిలోలు కేంద్రంవి, 1 కిలో రాష్ట్రం. ఈ రేవంత్ అసుంటోడు, ఈ చిన్న సీఎం అసుంటోడు ఒకడు ఒక ఊర్లో పొంకనాలు కొట్టుకుంటే తిరిగిందట. నేను పెద్ద భూస్వామిని, నాకు 200 ఎకరాలు ఉన్నాయి, ఇన్ని వేల కొబ్బరి బొండాలు దిగినాయి, ఇన్ని వందల టన్నుల మునక్కాడ వండింది అని పొంకనాలు కొట్టుకుంటే తిరుగుతున్నట. ఏంద్రా అని తీరా చూస్తే 200 ఎకరాలలో 199 సర్పంచ్ వాట, ఒక్కటి ఈయనదట. ఈయన చెప్పేది నేను సర్పంచ్ కలిసి మేము పెద్ద వ్యవసాయం చేస్తాం, నేను పెద్ద భూస్వామిని అని చెప్పుకుంటే తిరుగుతుంది. అట్లున్నది రేవంత్ కథ.